మోంతా తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం మరో 24 గంటల పాటు ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. ఇక జిల్లాలోని తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు తెలియజేస్తారు. హరినాయుడు, చెప్పండి, తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఈ రోజు దాదాపుగా 3 రోజుల నుంచి అత్యధిక వర్షపాతం అయితే మనకు నంద్యాల జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రం మొత్తం వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే అధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు దాకా స్కూళ్ళలో అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఇదే వర్షపాతం ఇలాగే కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఇంకా రోజులు పొడిగించే స్కూళ్లకు సెలవులు ప్రకటించే రోజులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్ అయినటువంటి కలెక్టర్ గారు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ ముందస్తుగా చర్యల్లో భాగంగా ఎక్కడైతే అక్కడ అధికారులు షెల్టర్ ఎక్కడైతే కేటాయించింటారో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మట్టి మిద్దెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మట్టి మిద్దెల్లో నివసించకుండా అదేవిధంగా బయటి ప్రాంతాలకు, అంటే అక్కడి నుంచి స్కూల్లో కానీ అదే విధంగా ప్రభుత్వం అయితే ఎక్కడైతే వాళ్ళకు ఒక స్టే కేటాయించిందో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి, ఎందువలనంటే అధిక వర్షపాతం నమోదు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మట్టి మిద్దెల్లో ఉన్నట్టయితే ఆ మట్టి మిద్దెలు కూలి ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల భాగంగా వారిని ఒక సేఫ్ జోన్లకి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే విద్యుత్ సరఫరా ఏ విధంగా అయితే ఉంటుంది, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా సరే పడిపోయినట్లయితే, అదేవిధంగా తీగలు తెగి ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైనా చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజకుమార్ అయితే తెలియజేస్తున్నారు. శ్రావణి, హరి, అసలు ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది, అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి మనం నంద్యాల జిల్లాలో అయితే 3 సెంటీమీటర్లు, అదేవిధంగా రుద్రవరము, మహానంది, ఆలగడ్డ తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే మిగతా ప్రాంతాల్లో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిణామాలు అయితే మనకు కనబడుతూనే ఉన్నవి. నిన్నటి నుంచి ఈ రోజు దాకా కూడా పూర్తిగా ఎడతెరపులైనటువంటి వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు రాత్రి నుంచి 12 గంటల నుంచి కూడా అధిక వర్షపాతం అయితే నంద్యాల జిల్లాలో అయితే నమోదైనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. మిగతా ప్రాంతాల్లో అయితే అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో నందికొట్కూరు నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా ఆత్మకూరు, శ్రీశైలానికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా పంట అయితే పూర్తిగా నీటిలోనే అయితే మునిగిపోవడం జరిగింది. శ్రావణి, మనం చూస్తున్నాం రైతులు అయితే దాదాపు 4 నెలల నుంచి కష్టపడి పండించినటువంటి పంట పూర్తిగా ఈ నీటిలోనే మునిగిపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మనం ఆత్మకూరు నుంచి మనం శివపురం, కొలను భారతి, సంగవేశ్వరం వెళ్లే ప్రాంతాల్లో అయితే సుమారు ఎంత మేర ఉండవచ్చు? ప్రస్తుతానికైతే రైతులు దాదాపు ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాల్లో పూర్తిగా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిణామాలు అయితే మనకు ఎదురైన శ్రావణి. నంద్యాల జిల్లాలో 1 ఎకరాకు వచ్చేసి 50 నుంచి 70 వేల ఖర్చు రైతన్నలు పెట్టినటువంటి పెట్టుబడులు పూర్తిగా ఈ మోదో తుఫాన్ వల్ల వచ్చినటువంటి వాగుల కారణంగా పూర్తిగా పంట నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇదే పంట, ఇదే వాగులు కానీ ఇంకా 2 రోజులు కొనసాగించినట్లయితే పూర్తిగా పంట చేతికి వచ్చే అవకాశాలు అయితే ఏముండవు. పూర్తిగా అందులోనూ వరి పంట కాబట్టి 2-3 రోజులు ఆ వరిలో నీరు నిల్వ ఉన్నట్లయితే పూర్తిగా ఆ వరి పూర్తిగా పాచిపోవడం, అంటే రైతుకు చేతికి అయితే పంట పూర్తిగా అయితే రాకపోవడం జరుగుతుంది. శ్రావణి, ఎకరాకు వచ్చేసి 60 నుంచి 70 వేలు ఖర్చు పెట్టినటువంటి రైతులు ఇప్పటికే లబోదిబోమంటున్నటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఏం కథ, ఈ తుఫాను ఇంత తీవ్రమైన నష్టపరిహారం కనిపిస్తున్నది. ఒక పక్కనేమో అతివృష్టి, మరోసారేమో అనావృష్టి వలన, అంటే ఈ తుఫాన్ల వలన కూడా పూర్తిగా నష్టపోతున్నాం. ఒకసారేమో వర్షాలు లేకైతే నష్టపోతున్నటువంటి రైతుల పరిణామాలు, మేము ఎలా బ్రతకాలి, ఏదో మేము అప్పు చేసి పండించినటువంటి పంటలు పూర్తిగా ఇలా తుఫాను వలన నష్టపోవడం వల్ల మాకు ఎలాంటి అంటే పరిణామాలు మాకు కనబడట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. అదే విధంగా ముందస్తుగా కోసినటువంటి రైతులు ఒక పక్కన తీరం దాటినా కూడా మరో 48 గంటల పాటు అయితే భారీ వర్షాలని తెలుస్తుంది. వాతావరణ అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఖచ్చితంగా అయితే వాతావరణం నంద్యాల జిల్లాలో పూర్తిగా ఇంకా వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నవి. ఎక్కడ చూసినా కూడా కంటే పూర్తిగా మనకు వర్షాలు ఎక్కడ వాతావరణం మోదో తుఫాన్ అయితే ఎఫెక్ట్ మనకు తగ్గినప్పటికీ ఇంకా ఈ 48 గంటలు కొనసాగేటువంటి వర్షపాతం ఖచ్చితంగా అయితే అన్ని జిల్లాలు, మనకు నంద్యాల జిల్లాలో అయితే కొనసాగుతూనే ఉంది. శ్రావణి, ఈ తుఫాన్ వలన కూడా ఇంకా రైతులు అనుకోండి, అదేవిధంగా మిగతా జనసాంద్రత కూడా ఎక్కడికి కూడా బయటికి వెళ్ళకున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైనా సరే అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇంట్లో నుంచి బయటికి రావాలి, లేదంటే ఇంట్లోనే ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా మీకు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైనా నీరు వచ్చినట్లయితే ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అధికారులందరూ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ సేఫ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ఖచ్చితంగా అయితే వాతావరణం అయితే ఇంకా ఇప్పటికీ ఇంకా మనకు నంద్యాల జిల్లాలో పూర్తిగా ఇదే
పొడి వాతావరణం కనబడుతుంది శ్రావణి. రాత్రి నుంచి ఇంకా అధిక వర్షపాతం నమోదు అవుతూనే ఉంది. ఇంకా ఎక్కడికైతే ఈ వర్షం తగ్గినట్లయితే మనకు కనబడట్లేదు. ఇదే విధంగా మనం నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే ఎక్కువగా మనకు నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నటువంటి పరిణామాలు అయితే మనకు ఎక్కువ ఉన్నాయి. అదే విధంగా ఆ నల్లమల్ల ఫారెస్ట్ లో కొండల కింద కానివ్వండి, గుట్టల కింద నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుంచి మనం పక్కకు వచ్చి ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళకి షెల్టర్లు ఎక్కడైతే కేటాయించిందో ఆ షెల్టర్లో వాళ్ళకి జీవనం కొనసాగించాలి. ఈ 2-3 రోజులు వర్షం తగ్గేంత మటుకు ఖచ్చితంగా అక్కడి నుంచి వేడికి రావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు, అదే విధంగా మన ఎస్పీ ఆదేశాల మేరకు కూడా ముందస్తుగానే కొందరు లోతట్టు ప్రాంతాలకు అందరికి వెళ్ళి కూడా ఇప్పటికే కొన్ని సహాయక చర్యలు అయితే చేపట్టారు శ్రావణి. అందరినీ ఇప్పటికైతే ప్రస్తుతానికైతే కొన్ని షెల్టర్ అయితే పెట్టారు. కానీ ఇంకా చూస్తున్నట్టు పరిణామాలు పూర్తిగా మనకు రాకపోకలు కూడా కొన్ని ప్రాంతాలకు నిలిచిపోయినా. ఇటు మనకు గుంటూరు నుంచి మన హైదరాబాద్ నుంచి గుంటూరుకు, కర్నూలు నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారులు అయితే పూర్తిగా ఇప్పటికే వాగులు వచ్చి పూర్తిగా బస్సులన్నీ ఎక్కడ బస్ స్టాండ్ లో నిలబడిపోవడం, అదేవిధంగా ప్రయాణికులందరూ కూడా వంకల కానే ఉన్నటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కానివ్వండి, మన ఆత్మకూరు డిఎస్పీ రామోజీ నాయక్ గానీ అక్కడికి ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికి వెళ్లి ప్రయాణికులకు అందరూ తగు సూచనలు, తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది శ్రావణి. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.